అరుణ్ జైట్లీ మైదానం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో అందరూ కోరుకున్నది జరిగింది. లక్నో జట్టుని ఢిల్లీ 20 పరుగుల తేడాతో ఓడించింది. ఇక ఈ మ్యాచ్లో ఢిల్లీ గెలిచి లక్నో ఓడిపోవడంతో పాయింట్స్ టేబుల్ స్థానాలపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఢిల్లీ గెలుపుతో బెంగళూరు, చెన్నై ప్లే ఆఫ్స్ దారి మరింత సులభమైంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు గెలిచి 14 పాయింట్స్ సాధించి వారి నెట్ రన్ రేట్ ని కొద్దిగా మెరుగుపరుచుకుంది. అయితే ఈ నెట్ రన్ రేట్ ఢిల్లీ టాప్ 4 కి వెళ్లడానికి ఏమాత్రం సరిపోదు. ఎందుకంటే వీరికంటే మెరుగైన స్థితిలో హైదరాబాద్, చెన్నై జట్లున్నాయి. ఢిల్లీ ప్లే ఆఫ్స్ కి వెళ్లాలి అంటే హైదరాబాద్ తన తదుపరి 2 మ్యాచ్ల్లో దారుణంగా ఓడిపోవాలి. అంటే 150 వ్యత్యాసంతో ఓడిపోవాలి. ఇక చెన్నై కూడా బెంగళూరు చేతిలో ఘోరంగా ఓటమిని మూటగట్టుకుంటే అప్పుడు ఢిల్లీకి అవకాశం ఉండొచ్చు. అయితే ఇవి చెప్పినంత సులభం కాదు. కాబట్టి ఢిల్లీ అవకాశాలు కేవలం 1% చెప్పుకోవచ్చు. మరోవైపు లక్నో ఈ మ్యాచ్లో దారుణ ఓటమిని మూటగట్టుకుని ఇప్పటికే నెగటివ్ లో ఉన్న నెట్ రన్ రేట్ ని మరింతగా దిగజార్చుకున్నారు. ఇక వారు చివరి మ్యాచ్లో ముంబైపై గెలిచినా కూడా ఉపయోగం ఉండదు. ఎందుకంటే 14 పాయింట్స్ కలిగి ఉన్న చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ జట్లు వీరికంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి. వీరి నెట్ రన్ రేట్ ఈ 3 జట్లను దాటాలి అంటే ముంబైపై 200 పైన పరుగుల తేడాతో గెలవాలి. అది అస్సలు సాధ్యం కాని విషయం. దీన్ని బట్టి లక్నోకి ఛాన్సెస్ 0.5%గా పరిగణించొచ్చు. కాబట్టి ఢిల్లీ, లక్నో జట్లు ప్రస్తుతానికి పాయింట్స్ రేసులో ఉన్నట్లు కనిపించినప్పటికీ వాస్తవానికైతే వారు ప్లే ఆఫ్స్ నుండి అవుట్. ఇక పోటీ అంతా చెన్నై, హైదరాబాద్, బెంగళూరు మధ్యనే. హైదరాబాద్ కి ఇంకా 2 మ్యాచ్లు ఉన్న నేపథ్యంలో వారు టాప్ 4 కి తప్పక చేరుకుంటారు అనే చెప్పొచ్చు. ఒక మ్యాచ్ గెలిచినా చాలు హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కి వెళ్లిపోతుంది. ఎందుకంటే చెన్నైకి తప్ప పోటీలో ఉన్న ఢిల్లీ, బెంగళూరు, లక్నో జట్లకు 16 పాయింట్స్ సాధించే అవకాశం లేదు. ఒకవేళ 2 మ్యాచ్లు ఓడిపోయినా వారు వారి నెట్ రన్ రేట్ చెన్నై, బెంగళూరు, ఢిల్లీ కంటే తగ్గకుండా చూసుకుంటే చాలు. కాబట్టి ఎస్ఆర్హెచ్ జట్టుకి 90% అవకాశాలున్నాయి. ఇక చివరిగా చెన్నై, బెంగళూరు జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ 4వ స్థానాన్ని డిసైడ్ చేస్తుంది. ఈ మ్యాచ్లో చెన్నై గెలిస్తే చాలు ఆ జట్టు టాప్ 4 ని కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఒకవేళ ఓడినా కూడా 18 పరుగుల కంటే తక్కువ పరుగులతో ఓడాలి. కాబట్టి చెన్నైకి 80% అవకాశాలున్నాయని చెప్పొచ్చు. ఇక బెంగళూరు పరిస్థితి అలా కాదు. చెన్నైపై తప్పక గెలవాలి. ఆ గెలుపు కూడా చెన్నై నెట్ రన్ రేట్ ని దాటే విధంగా ఉండాలి. కాబట్టి బెంగళూరుకి 50-50 ఛాన్సెస్ అని చెప్పక తప్పదు. మరి ఈ సువర్ణావకాశాన్ని బెంగళూరు జట్టు ఏ మేర ఉపయోగించుకుంటుందో వేచి చూడాలి. మరి చెన్నైని బెంగళూరు ఓడించి టాప్ 4 కి చేరుకుంటుందా? మీ టాప్ 4 ఎవరో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.